ఎవరన్నారు పార్టీలో లేదని? అవును, కొన్ని వ్యక్తిగత కారణాలు ఉంటాయి, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని 4 రోజులు సబ్దుగా ఉన్నామే తప్ప పార్టీలో లేరు అనడానికి ఎవరు? గత 10 సంవత్సరాల సంది కూడా పార్టీకి పనిచేస్తున్నాం. ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఒక సైనికుడిగా పనిచేస్తాం. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ ఫ్లెక్స్ చేస్తాం. ఖచ్చితంగా మైపాల్ రెడ్డి గారి ఫోటో ప్రతి ప్లేస్లో ఇప్పుడే వేయడం కాదు, ఇక ముందు కూడా వేస్తాం, కప్పత్ర ఇస్తాం. అతి తొందరలోనే మా ఇంటికి భోజనానికి వస్తానని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా మేము హరీష్ రావు గారిని అతి తొందరలోనే మా ఇంటికి భోజనాలు ఇచ్చి మీ అందరి సమక్షంలోనే మళ్ళీ నీతోటే మాట్లాడు. నమస్తే. పటాన్చెరు నియోజకవర్గంలోని బీరంగూడలో నందారం నరసింహగౌడ్ గారి జన్మదిన వేడుకలు చాలా అద్భుతంగా కొనసాగుతున్నాయి. వాస్తవానికి 7 గంటలకు బీరంగూడ మండే మార్కెట్లో మొదలైన వేడుకలు ఆల్మోస్ట్ ఇప్పుడు 11:30 అవుతున్నా జనాలు వస్తూనే ఉన్నారు. సో ఆయన్ని ఆపి వాళ్ళ ఇంటి దగ్గర మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనతో పాటు నందారం నరసింహగౌడ్ గారు ఉన్నారు, పలకరించే ప్రయత్నం. నా ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. ఇంకాసేపు అయితే మీ జన్మదినం టైం కూడా అయిపోతుంది. వాస్తవానికి ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. ఎట్లా అనిపించింది ఈ ఏడాది వేడుక? ముందుగా అందరికి నమస్కారం. ఈరోజు అమీన్పూర్ పురపాలకంలోని ప్రతి కాలనీ నుంచి కూడా ఈరోజు పెద్ద ఎత్తున నా బర్త్డే కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. దీన్ని రీసెంట్గా జిహెచ్ఎంసీలో కలపడం జరిగింది. ఈరోజు జన్మదినాన్ని పురస్కరించుకొని వేలాదిగా తరలి వచ్చినటువంటి వివిధ కాలనీలకు చెందిన అక్కలు, అన్నలకు, తమ్ముళ్ళు అందరికీ, చెల్లెలందరికీ కూడా పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. సో నరసింహగౌడ్ గారు, సందర్భం వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు బీరంగూడ ప్రజలకు, అమీన్పూర్ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మీ జన్మదినం సందర్భంగా గులాబీ ఫ్లెక్సీలతో బీరంగూడ గులాబీమయం అయిపోయింది. నందారం నరసింహగౌడ్ గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారనుకోవాలా, ఏమనుకోవాలి? 100% నందారం నరసింహగౌడ్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు. దానికి మీకు అనుమానమే అవసరం లేదు. అందరి ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే, గతంలో ఎమ్మెల్యే గారు ఏదో పార్టీ చేంజ్ అయినారు, ఆయనతో పాటు వీళ్ళందరూ వెళ్ళినారు అనేది ఒక అపోహ ఉన్నది. కాకపోతే మేము ఆ రోజు సంధి కూడా ఈ రోజు వరకు కూడా ఎటువంటి పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ఏ కార్యక్రమాలు కూడా మేము చేయలేదు. మేము ఏదైనా వినాయక చవితి కావచ్చు, లేకపోతే అయ్యప్ప పూజలు కావచ్చు, ఇంకా అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, సో ఏదైనప్పటికీ మేము ఒక వైట్ బ్యానర్ వేసుకొని ఒక క్రమశిక్షణ గల బీఆర్ఎస్ కార్యకర్తలాగానే పనిచేస్తూ వచ్చామే తప్ప ఏ ఒక్క రోజు కూడా మేము కాంగ్రెస్ పార్టీలో కానీ కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులతో కానీ పనిచేసిన దాఖలాలు మీరు చూసి పెట్టండి, నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. అండ్ మీ జన్మదినం సందర్భంగా ఈరోజు అన్ని ఫ్లెక్సీలలో హరీష్ రావు గారి ఫోటోలు, ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారి ఫోటోలు, ఇక్కడ కోఆర్డినేటర్గా ఉన్న ఆదర్శ్ రెడ్డి గారి ఫోటోలు అందరినీ కలుపుకొని మీ ఫ్లెక్సీలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఒక క్లారిటీ కావాలి. హరీష్ రావు ఈరోజు మీ కార్యక్రమానికి రావాల్సి ఉంది అనేది ఒక చర్చ జరిగింది. హరీష్ రావు గారు కూడా బయలుదేరారు అన్న మెసేజ్ వచ్చిన నేపథ్యంలో హరీష్ రావు గారు మీకేమన్నా అందుబాటులోకి వచ్చారా? ఎందుకు రాలేకపోయారు అనేది ఒక ప్రశ్న. హరీష్ రావు గారు 7:30కి ఈ ప్రోగ్రాంకి అటెండ్ అవుతానని చెప్పడం జరిగింది. దాన్ని నేనే కాదు, అధికారికంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నాకు మెసేజ్ పాస్ చేసి, సారు వస్తున్నాడు 7:30 to 8 మధ్యలో ప్రోగ్రాంకి వస్తున్నాడు సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ కొన్ని ఈ పవర్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఇచ్చే దాని కార్యక్రమంలో 3 గంటల వరకు కూడా వాళ్ళ బిజీ కార్యక్రమం ఉండడం, ఆ తర్వాత ఈ ప్రోగ్రాంకు అటెండ్ అవ్వాలని కూడా మెసేజ్ చేయడం, వెంటనే వాళ్ళకు వేరే ఏదో ఇంపార్టెంట్ ఇష్యూ జరగడం. ఓన్లీ బీరంగూడ ప్రోగ్రాం ఒకటే కాదు, మిగతా ప్రోగ్రాంలు కూడా ఈ ఏరియాలో ఉండే ఈరోజు జాయినింగ్ ప్రోగ్రాంలు ఏది జిన్నారం మండల్లో కూడా వేరే జాయినింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉండే. ఏ ప్రోగ్రామ్స్ కూడా హరీష్ రావు గారు రాలేదు. అంటే ఒకవేళ హరీష్ రావు గారు ఈరోజు మీ కార్యక్రమానికి వచ్చి ఉంటే మీ ఆధ్వర్యంలో చాలామంది మళ్ళీ సొంత గూటికి అఫీషియల్గా కండువాలు కప్పుకొని జాయిన్ అవుదామని అనుకున్నారు. సొంత గూటికని ఏం లేదు, ఆల్రెడీ మా ఉన్న గూడే, అది సొంత గూడే ఏం లేదు, ఖచ్చితంగా ఉన్న గూడే. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు పబ్లిక్లో ఏదైతే అపోహలు ఉన్నాయో ఆ అపోహలు బొడగొడదామని అనుకున్న వాస్తవమే. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన వేరే ఇంపార్టెంట్ పని ఉండడం వల్ల రాలేకపోయినారు. అతి తొందరలోనే మా ఇంటికి భోజనానికి వస్తానని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా మేము హరీష్ రావు గారిని అతి తొందరలోనే మా ఇంటికి భోజనాన్ని పిలిచి మీ అందరి సమక్షంలోనే మళ్ళీ నీతోటే మాట్లాడతా.
రైట్. అండ్ ఇంకొకటి పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ గురించి కొంత చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ కోఆర్డినేటర్గా ఉన్న ఆదర్శ్ రెడ్డి గారు చాలా స్పష్టంగా న్యూస్ 16 ద్వారానే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదనేది ఆయన చెప్పిన మాట. మీరు వేసిన అన్ని ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి ఫోటో చాలా చక్కగా గులాబీ రంగుల్లో కనపడతా ఉంది. ఎందుకు అట్లా వేయాల్సి వచ్చింది? గులాబీ రంగులో కలబడుతుందంటే మైపాల్ రెడ్డి టీఆర్ఎస్ అని మేము అనుకుంటున్నాం. నువ్వు వేరే పార్టీ అంటే నువ్వు చెప్పు, మళ్ళీ మేము చెప్తుంది దాని గురించి. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి ఆయనకి మాకు సంబంధం లేదని నేను చెప్తున్న మాట కాదు, స్వయంగా ఆదర్శ్ రెడ్డి గారు లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యులు చెప్తా ఉన్నారు కదా. ఆదర్శ్ రెడ్డి గారు చెప్తున్నారు ఆయన కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు అని మీరే అంటున్నారు. మరి ఆ క్వశ్చన్ మీరు వాళ్ళని అడగాలి. మేమేమనుకుంటున్నామంటే మా ఉద్దేశ ప్రకారంగా మైపాల్ రెడ్డి గారు బీఆర్ఎస్లోనే ఉన్నాడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని మేము అనుకుంటున్నాం. రీసెంట్లీగా మీరు కూడా చూసినారు, రాష్ట్రమంతా చూసినారు. ఒక స్పీకర్ గారు కూడా అధికారికంగా ప్రకటన చేసినారు ఏమంటే ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ ఫ్లెక్స్ చేస్తాం, ఖచ్చితంగా మైపాల్ రెడ్డి గారి ఫోటో ప్రతి ఫ్లెక్స్లో ఇప్పుడే వేయడం కాదు, ఇక మున్ముందు కూడా వేస్తాం, కంపల్సరీ ఇస్తాం. మీరు ఆదర్శ్ రెడ్డి గారిని ఇన్వైట్ చేశారా మీ జన్మదిన వేడుకలకు? కానీ సరే, గతంలో మీరు చేసిన చాలా కార్యక్రమాలకి ఆదర్శ్ రెడ్డి గారు అటెండ్ అయ్యారు. ఆయనకి మీకేమన్నా గ్యాప్ ఉందా? అటువంటి గ్యాప్ ఏముండదు. రాజకీయ జీవితంలో ఇవన్నీ సర్వసాధారణము. గ్యాప్ అంటూ ఏం లేదు. రాజకీయంలో చిన్న చిన్న హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి, అన్నీ సమర్థించుకుంటాం, ఒక్కరికొకరు కోఆర్డినేట్ అయ్యి ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. అంటే ఆదర్శ్ రెడ్డి గారిని సంప్రదించకుండా డైరెక్ట్గా హరీష్ రావు గారి దగ్గరికి వెళ్ళి నందారం నరసింహగౌడ్ గారు మాట్లాడుతూ ఉన్నారు, సంప్రదింపులు చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళకి ఏమైనా కోపం ఉండే అవకాశం ఉంది కదా? కోపం ఏముంటుంది, సరదాగా ఉంటాయి అవన్నీ. చిన్న చిన్న కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు అనేది చిన్న మునత సరిదిద్దుకొని పోవాలా. ఇప్పుడు ఒక ఇల్లు సంసారం నడవాలంటే ఎన్నో హెచ్చు తగ్గులు చూస్తూ ఉన్నాం జీవితంలో. పిల్లలు కానీ ఫ్యామిలీ నడవాలంటే ఎన్నో రకాల వ్యవహారాలు ఉంటాయి జీవితంలో, అన్నీ సర్దిద్దుకొని పోతూ ఉన్నాం. ఇది నాకు పెద్ద సమస్య కాదు నేను అనుకుంటా ఉన్నా. ఖచ్చితంగా ఇవన్నీ ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ నా దృష్టిలో అయితే నథింగ్. అంటే నేను అనుకోవటం ఏంటంటే హరీష్ రావు గారికి చెప్పిన తర్వాతే మీరు భారీ ఫ్లెక్సీలు హరీష్ రావు గారి ఫోటోలు వేశారేమో అని అనిపిస్తూ ఉంది. ప్రజలు కూడా అదే అనుకుంటూ ఉన్నారు. హరీష్ రావు గారు మీకేమన్నా హామీ ఇచ్చారా, నువ్వు ముందుకు సాగు, మన పార్టీని ముందుకు నడిపించు మీ ప్రాంతంలో బీరంగూడలో అని? హరీష్ రావు గారు ఎవరికైనా చెప్పే విషయం ఏంటంటే పని చేయండి, ఖచ్చితంగా మీకు ఆశించిన రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చెప్తాడే తప్ప నీకు ఇది చేస్తా నీకు అది చేస్తా అని చెప్పిన దాఖలాలు నాకైతే తెలియదు. అయినా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఒక సైనికుడిగా పనిచేస్తా. ఎట్లా ఏమన్నా హామీ దొరికిందా? బీరంగూడ ఒక డివిజన్ అయింది, అమీన్పూర్ ఒక డివిజన్ అయింది. ఈ 2 డివిజన్లో నుంచి నందారం నరసింహగౌడ్ గారిని బీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చి కార్పొరేటర్గా నిలబెట్టడానికి ఏమన్నా చర్చలు జరిగినాయా? అటువంటిది ఏం లేదు. పార్టీ అధిష్టాన నిర్ణయం ఏది ఉంటే దాని ప్రకారం పనిచేస్తాం. రేపు రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉంటాయో ఎట్టో తెలియదు. ఆ రోజు రిజర్వేషన్స్ ఏమొస్తాయో తెలియదు. అన్ని రకాల రిజర్వేషన్ వచ్చిన పార్టీ బీఫామ్ ఎవరికి ఇస్తే వాళ్ళకి పనిచేస్తాం. అండ్ ఒకవేళ మీకే వచ్చింది అనుకోండి రిజర్వేషన్ అనుకూలించి, మీరు బీఆర్ఎస్లోనే ఉన్నానంటున్నారు కాబట్టి మీ బలమైన నాయకత్వం చూసి మీకు టికెట్ వస్తే గెలిచే పరిస్థితి ఉంటుందా? రేపు కార్పొరేటర్గా చూడబోతూ ఉన్నామా? సింపుల్ లాజిక్. గోపి గారే బలమైన నాయకుడు అని మీరే సర్టిఫై చేసిన తర్వాత ఇంకా దానికి క్వశ్చన్ ఎందుకు? ఆన్సర్ అందులోనే ఉంది, క్వశ్చన్ అందులోనే ఉంది, నువ్వు చెప్పిన దాంట్లోనే. అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ప్రజలు, అమీన్పూర్ ప్రజలు, నందారం నరసింహగౌడ్ బీఆర్ఎస్ పార్టీకి ఎంత అవసరమో బీఆర్ఎస్ పార్టీకి కూడా నందారం నరసింహగౌడ్ నాయకత్వం అంత అవసరం అనేది మనం చెప్తున్న మాట కాదు, జనాలు చెప్తూ ఉన్నారు. ఒక చర్చ జరుగుతూ ఉంది. నందారం నరసింహగౌడ్ బీఆర్ఎస్ పార్టీకి అవసరమా, పార్టీ నందారం నరసింహగౌడ్కి అవసరమా అనేది పక్క పెడితే, పార్టీలో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తాం. పార్టీ అధిష్టాన నిర్ణయం ప్రకారం పార్టీ బీఫామ్ ఎవరికి ఇస్తే వాళ్ళకి కష్టపడి పనిచేసి సిద్ధంగా ఉన్నాం. ఫైనల్గా మళ్ళీ పార్టీ కండువా కప్పుకోవాల్సిన అవసరం ఉందని మీకు అనిపిస్తూ ఉందా లేదా? పార్టీలోనే ఉన్నాం మేము, కండువా కప్పుకోవాల్సిన అవసరం ఏముంది మాకు? ఎవరన్నారు పార్టీలో లేదని? అవును, కొన్ని వ్యక్తిగత కారణాలు ఉంటాయి, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని 4 రోజులు సబ్దుగా ఉన్నామే తప్ప పార్టీలో లేరు అనడానికి ఎవరు? పార్టీ 100% గత 10 సంవత్సరాల సంది కూడా పార్టీకి పనిచేస్తున్నాం. పార్టీ యోగక్షేమాలు మంచి చెడ్డలను ఖచ్చితంగా మా వంతు భాగస్వామ్యం ఉంటుంది ఎప్పటికీ.
వచ్చే ఎన్నికలకి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు బాగా. వైస్ చైర్మన్గా పనిచేసిన అనుభవం రేపు మిమ్మల్ని గెలిపించబోతుందని మీకు అనిపిస్తోందా? బలమైన కోరిక ఏమన్నా ఉందా? మీ జన్మదినం సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కార్పొరేటర్గా మళ్ళీ వచ్చే ఏడాది జన్మదిన వేడుకలు చేసుకోవాలన్న కోరిక మీకుందనేది కొంతమంది చెప్తా ఉన్నారు. మనిషి అనేటోడు ఆశాజీవి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశ ఉంటుంది. అందులో మాకు కూడా ఆశ ఉంటుంది, ఉండదని ఎందుకంటాం? ఖచ్చితంగా ఆశ ఉంటుంది. ఖచ్చితంగా పార్టీకి అనుగుణంగా పార్టీ ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా రేపొద్దున ఈ బీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ సో ఏ పార్టీస్ అయినా కానీ ఒక వ్యక్తి మీద స్టడీ చేయకుండా రిపోర్ట్స్ తీసుకోకుండా ఇవ్వవు. ఖచ్చితంగా వాళ్ళు కూడా గెలుపు గుర్రాలు కావాలా. ఈరోజు నరసింహగౌడ్ అనే వ్యక్తి గెలుపు గుర్రమా లేదా అనేది నేను కాదు డిసైడ్ చేయాల్సింది, పార్టీ డిసైడ్ చేస్తుంది. పార్టీ అధిష్టాన నిర్ణయం ఏం డిసైడ్ చేస్తే మేము దానికి కట్టుబడి పనిచేస్తాం. లేదా గోపికే టికెట్ ఇస్తామంటే గోపికే పనిచేస్తాం. దాని తప్పేముంది? అండ్ చివరిగా 2 ప్రశ్నలు. ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి వాళ్ళు చాలా బిజీగా ఉన్నప్పటికీ మీ జన్మదిన వేడుకలకు హాజరయ్యారు. ఎట్లా అనిపించింది? మీరే చెప్తా ఉన్నారు కదా మా పార్టీ మా ఎమ్మెల్యే అని చెప్పి. అందుకే మా పార్టీ మా ఎమ్మెల్యే కాబట్టి మన ప్రోగ్రాం ఖచ్చితంగా అటెండ్ అయ్యిండు. హరీష్ రావు కూడా కొన్ని అనివార్య కారణాల ఆధార్ కార్డు లేకపోయిందే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. మేము ఖచ్చితంగా తనతో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా 7:30కి ఆయన ఖచ్చితంగా వస్తానని కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు ఫోన్ చేసి మీ హరీష్ రావు గారు మీ ప్రోగ్రామ్కి వస్తూ ఉన్నారు, రూట్ మ్యాప్ ఏమైనా చెప్తారని కూడా మమ్మల్ని అడగడం జరిగింది. సరే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ప్రోగ్రాంకు రాలేకపోయిండు. కొంచెం ఇబ్బందికరమైన ప్రోగ్రామ్ సక్సెస్ను ఆ పబ్లిక్ ఆదరణ చూసి చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఈరోజు. సో నా చివరి ప్రశ్న, ఆ 2వ ప్రశ్న అదే. ఈ అనివార్య కారణాలకి కారణం ఏంటి? హరీష్ రావు గారికి వచ్చే ఉద్దేశం ఉన్నా ఇక్కడి నాయకులు ఎవరన్నా ఆయన రాకుండా చేశారన్న భావన మీలో ఏమన్నా ఉందా మీ మనసులో? అటువంటిదేమీ లేదు. యాక్చువల్గా ఈరోజు బీఆర్ఎస్ భవన్లో ఆయన పవర్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో బిజీగా ఉండే. ఆ తర్వాత కూడా ఆయన రావడానికి మెసేజ్ చేయడం జరిగింది. కానీ తనకి ఏదో కేసీఆర్ దగ్గర నుంచి ఫోన్ రావడం, ఏదో అక్కడ పోవాలనేది ఒక మెసేజ్ రావడంతో ఆయన కొద్దిగా బ్యాక్ అయిందనేది ఇన్ఫర్మేషన్ మాకు. సో బలమైన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మీరు బీఆర్ఎస్లోనే ఉన్నారు కాబట్టి అందరినీ కలుపుకొని వెళ్ళబోతూ ఉన్నారా? కొన్ని పోస్టులు ఉన్నాయి కదా, పొజిషన్లు ఉన్నాయి. 9 మంది ముఖ్యులమని చెప్పుకుంటూ ఉన్నారు, ముఖ్యులు ఉన్నారు. వాళ్ళందరినీ కలవబోతూ ఉన్నారా మళ్ళీ ఒక్కసారి? పోస్టులకు పదవులకు ఏదో ఆశపడి పనిచేయాల్సినంత అవసరం ఏం లేదు. ఖచ్చితంగా అధిష్టాన నిర్ణయం ఏది ఉంటే దాని ప్రకారం పనిచేస్తాం. కాన్స్టిట్యున్సీలో ఉన్న 9 మంది 10 మంది అని కాదు, ప్రతి కార్యకర్తతో కలిసి పనిచేయడానికి సిద్ధం ఉన్నాం. అండ్ మీ జన్మదిన వేడుకలు స్పెషల్గా 9 మంది 10 మంది అనేది ఒక సంఖ్య అనడం కొంచెం బాధాకరంగా కూడా ఉంది. ఎందుకంటే అందరూ ఒకటే పార్టీలో, వీళ్ళ పెద్ద వీళ్ళు చిన్న అనే ఆలోచన ఉండదు. బీఆర్ఎస్ అంటేనే ఒక క్రమశిక్షణ పార్టీ. ఆ పార్టీలో ఖచ్చితంగా బూత్ లెవెల్ కార్యకర్త నుంచి కూడా జిల్లా స్థాయి నాయకుల దాకా కూడా అందరం ఒకటే అని మేము అనుకుంటున్నాం. కాకపోతే మీ మీడియా ముఖంగా 9 మంది 10 మంది అనడం కొంత బాధాకరమైన విషయం. అండ్ ఫైనల్గా మీ జన్మదినం సందర్భంగా సరే మీరు బిజీగా ఉన్నప్పటికీ రక్తదాన శిబిరం అనేది చాలా చక్కగా కొనసాగింది. నేను కూడా అక్కడే కూర్చున్నాను, ప్లేస్ లేక. చాలామంది యువకులు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఈరోజు ఒక పండగ వాతావరణము గులాబీ శోభితం అయిపోయింది బీరంగూడ. బీరంగూడ నా జన్మదిన కార్యక్రమంలో రక్తదానమే కాదు, అనాథాశ్రయాల్లో భోజన కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు చేసినారు. మా కార్యకర్తలు చాలా కార్యక్రమాలు చేశారు. అందులో ముఖ్యమైనది రక్తదానం. అన్నదానం, రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఆ రక్తదానము ఎంతమంది చేసినా ఆ రక్తం అనేది ఇంకోరి ప్రాణదానం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి నా జన్మదిన కార్యక్రమంలో ఆ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. సో వచ్చే ఏడాది నరసింహగౌడ్ గారు జన్మదిన వేడుకలు కార్పొరేటర్గా జరుపుకోవాలని చెప్పి News16 మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఓవరాల్గా నందారం నరసింహగౌడ్ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేసాం. తాను ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీలో చేరాల్సిన అవసరం లేదు, తన సొంత గూటిలోనే నేనున్నాను, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నాను. సరే, పార్టీ అన్న తర్వాత కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, ఒక కుటుంబంలో ఏ రకంగా ఇబ్బందులు ఉంటాయో పార్టీలో పెద్దల మధ్య కూడా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అందరినీ కలుపుకొని బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నాననేది నందారం నరసింహగౌడ్ ఒక క్లారిటీ ఇస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, News16 అమీన్పూర్ నుంచి.